అందరికీ నమస్కారం. ఈరోజు మనం వినబోయే కథ 'సొంత మనుషులు'. మరి కథలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్. కథ గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మరి ఆలస్యం చేయకుండా కథలోకెళ్ళిపోదాం. వారం రోజులు ఆఫీస్ పని మీద ఊరికి వెళ్ళి, ఆ రోజు తిరిగి ఇంటికొచ్చాను. అప్పటికి నా భార్య శ్రీజ ఆఫీస్ నుండి ఇంకా ఇంటికి రాలేదు. అమ్మ నేను రావడం గమనించి నా చేతిలో ఉన్న బ్యాగ్‌ని తీసుకొని, నాన్న వాసు, ప్రయాణం అది బాగా జరిగిందా అడిగింది. వేడిగా ఒక కప్పు కాఫీ తెచ్చిచ్చింది. అమ్మ చేతి కాఫీ తాగాక ప్రయాణం చేయగా వచ్చిన అలసటంతా తీరిపోయినట్టు అనిపించింది. కాసేపటికి స్నానం అది ముగించుకొని సోఫాలో వచ్చి కూర్చున్నాను. నేను వచ్చినప్పటి నుంచి నాన్న ఇంట్లో ఎక్కడా కనిపించకపోయేసరికి అమ్మని అడిగితే, అలా వీధి చివరి వరకు వెళ్ళొస్తానని వెళ్ళారా అంది. ఇంతలో ఆఫీస్ నుండి శ్రీజ, స్కూల్ నుండి నా ఇద్దరు పిల్లలు వచ్చారు. ఈ వారం రోజుల విశేషాలన్నీ ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకుని, నేను లేని ఈ వారం రోజులు ఇంటి దగ్గర విశేషాలు ఏంటి అని అడిగి తెలుసుకున్నాను. అప్పటికి సమయం రాత్రి 8 కావటంతో అమ్మ శ్రీజ కలిసి వంట పూర్తి చేసి అందరినీ భోజనాలకి రమ్మని పిలిచారు. వారం రోజుల తర్వాత మళ్ళీ ఇంటి భోజనం తింటున్నానని ఆ రోజన్నీ నాకు ఇష్టమైన వంటకాలే చేశారు. అందరం సరదాగా మాట్లాడుకుంటూ భోజనాలు చేస్తుంటే నాన్న మాత్రం నేను వచ్చినప్పటి నుంచి ఏం మాట్లాడకుండా ముభావంగా ఉంటున్నారు. ఎప్పుడు అందరితో గలగలా మాట్లాడే ఆయన అలా ముభావంగా ఉండటం చూసి, ఏంటి నాన్న, ఒంట్లో ఏమైనా బాగాలేదా అడిగాను. అందుకు నాన్న, నాకేమైందిరా, నేను బాగానే ఉన్నాను కదా అని అంతకుమించి మళ్ళీ ఒక్క మాటైనా మాట్లాడకుండా మౌనంగా భోజనం చేస్తూ ఉండిపోయారు. అమ్మనడిగా, ఏంటమ్మా, నాన్నకేమైంది, అలా ముభావంగా ఉన్నారేంటి అని. అందుకమ్మ ఒక్క నిమిషం మౌనంగా ఉండి, మీ నాన్నగారి స్నేహితుడు మాధవరావు అంకుల్ కాలం చేశాడు వాసు. ఆ వార్త విన్నప్పటి నుంచి ఎవరితో ఎక్కువ మాట్లాడకుండా అలాగే ఉంటున్నారంది. మాధవరావు అంకుల్ చనిపడిన వార్త విని నాకు బాధేసింది. ఆయన నాన్న ఇద్దరు మంచి స్నేహితులు. ఒకే స్కూల్లో పనిచేసేవారు. నాన్నకంటే ఆయన ఓ సంవత్సరం వయసులో పెద్ద. తన కొడుకులిద్దరూ విదేశాల్లో ఉంటున్న కారణంగా మాధవరావు అంకుల్ ఇంతకాలం ఓల్డేజ్ హోమ్‌లో ఉన్నారు. స్నేహితుడు పోయిన వార్త విన్నాను ఎవరికైనా ఆ మాత్రం బాధ ఉండటం సహజమే కదా అనుకుని, ఆ మరుసటి రోజు నుండి నా పనుల్లో నేను ఉండిపోయాను. అలా వారం రోజులు గడిచాయి. అయినా నాన్నలో ఎటువంటి మార్పు లేదు. మాధవరావు అంకుల్ చనిపోయి అప్పటికి 15 రోజులకు పైగానే అయినా నాన్న ఇంకా అలాగే ఉండటం చూసి, ఇంకా ఆయన గురించి ఇలా బాధపడుతూ కూర్చుంటే మీ ఆరోగ్యం ఏం కావాలి నాన్న అడిగాను. నా మాటలకి, అదేం లేదురా వాసు, పోయిన వాళ్ళతో మనము పోలేం కదా అని అన్నారు. మరి ఇంకేంటి నాన్న, ఎందుకలా ముభావంగా ఉంటున్నారు అడిగాను. అందుకు నాన్న, నాకోసారి మన ఊరికి వెళ్ళనుందిరా వాసు, తీసుకెళ్తావా అడిగాడు. మన ఊరికా? ఇప్పుడు మీరున్న ఈ పరిస్థితిలో అంత దూరం వెళ్ళటం అంటే మాటలా? మొన్నటి వరకు మీ గురించి మాత్రమే కంగారుగా ఉండేది. ఇప్పుడు అమ్మ ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితిలో అంత దూరం వెళ్ళటం అవసరమా నాన్న? అయినా ఇప్పుడు మనకి అక్కడ ఏముందని? అంతకుముందంటే ఊర్లో ఉన్న పొలం, అప్పుడప్పుడు మన ఇంటిని చూడటానికి వీలు కల్పించుకొని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఆ పొలం లేదు. ఉన్న ఇల్లు మనది కాదు. మరెందుకు నాన్న, ఉన్నట్టుండి మన ఊరికి వెళ్దామంటున్నారు అడిగాను. అందుకు నాన్న, ఒరే వాసు, నేను మీ దగ్గర ఉంటున్నది ఈ 10 సంవత్సరాల నుంచేరా. మిగతా 60 సంవత్సరాలు మన ఊర్లో అక్కడి వాతావరణం, అక్కడ మనుషుల మధ్యే ఉన్నాను. ప్రతి వ్యక్తికి పుట్టిన ఊరితో అనుబంధం ఉండటం సహజమే కదరా. అంతెందుకు, చదువుల కోసం, ఆ తర్వాత ఉద్యోగాల పేరిట ఎక్కడున్నా మీరు మన ఊరు చూడాలని రాలేదా? ఈ 10 సంవత్సరాల్లో కూడా ఎన్నోసార్లు నిన్ను అడుగుదామని అనుకున్నాను. వాసు, నన్ను మీ అమ్మని ఓసారి ఊరికి తీసుకెళ్తావా అని. కానీ ఎప్పుడు మీరంతా కూడా మీ మీ పనుల్లో బిజీగా ఉండటం చూసి అడగలేకపోయానురా. కానీ ఇప్పుడు తప్పడం లేదురా. ఇప్పుడే నా పరిస్థితి ఇలా ఉందంటే ముందు ముందు ఇంకెలా ఉంటుందో నేను ఊహించగలను. అందుకే అడుగుతున్నాను కాదనుకు వాసు అన్నారు నాన్న. నాన్న అలా కోరుకోవడంలో తప్పులేదు కానీ, ఇలాంటి పరిస్థితిలో అమ్మని నాన్నని అంత దూరం తీసుకెళ్ళటం అంటే ఎలా అనే ఆలోచనలో ముందు నాన్నతో, సరే నాన్న,
తప్పకుండా మిమ్మల్ని మన ఊరికి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తా అని చెప్పి నా తమ్ముడు రఘుకి ఫోన్ చేసి విషయం చెప్పాను. అందుకు రఘు, ఎలా అన్నయ్య? ఈ పరిస్థితిలో వాళ్ళని ఊరికి తీసుకెళ్ళటం? నాన్నకు నచ్చ చెప్పలేకపోయావా? అంత దూరం ప్రయాణం చేస్తే ఇబ్బంది అవుతుందని అన్నాడు రఘు. వాడి మాటలకు నేను అదే చెప్పి చూశాను కానీ, నాన్న ఎలాగైనా మమ్మల్ని ఊరికి తీసుకెళ్ళమని అనడంతో కాదనలేకపోయాను. ఎలాగో నాకు తప్పేలా లేదు. పనిలో పని మనం కూడా ఊరిని చూసినట్టుంటుంది. నువ్వు రాకూడదు? అందరం కలిసే వెళ్దామన్నాను. నువ్వు అలా అడుగుతుంటే నాకు ఓసారి ఊరిని చూడాలనున్నా లీవు దొరకడం కష్టం అవుతుందన్నయ్య. సరే, ప్రయత్నించి చూస్తాను. నా అదృష్టం బాగుండి లీవ్ దొరికితే అందరం కలిసే వెళ్దాం అన్నాడు రఘు. సరేరా అని చెప్పి ఫోన్ పెట్టేశాను. మరో 2 రోజుల్లో రఘు ఫోన్ చేసి లీవ్ దొరికిందన్నయ్య, అందరం కలిసే వెళ్దాం. మీరు బెంగుళూరు నుండి ఫ్లైట్లో హైదరాబాద్కి వచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడి నుంచి కలిసి వెళ్దామని చెప్పడంతో అదే విషయం నాన్నతో చెప్పాను. నాన్నందుకు సంతోషించి అమ్మని పిలిచి లగేజీ ప్యాక్ చేయి కౌసల్య, మనం మన ఊరికి వెళ్తున్నామని చాలా హడావుడి చేశారు. ఊరి విషయం తీయగానే నాన్నలో ఎక్కలేని ఉత్సాహం కనిపించింది. రఘు చెప్పినట్టే అందరం ఫ్లైట్లో బెంగళూరు నుండి హైదరాబాద్కు వెళ్ళి అక్కడి నుంచి ట్రైన్లో ఊరికి బయలుదేరాం. చాలా కాలం తర్వాత అంత దూరం ప్రయాణం చేస్తున్నందుకు అమ్మ నాన్నల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో అని కంగారు పడ్డాను కానీ నేను ఊహించినట్టుగా ఏం జరగలేదు. ప్రయాణంలో కూడా అమ్మా నాన్న ఇద్దరు చాలా ఉత్సాహంగా ఉన్నారు. హైదరాబాద్ నుండి 6 గంటల ప్రయాణం తర్వాత ఊరికి చేరుకున్నాం. ఊర్లో అప్పట్లోలాగా పొలం లేకున్నా మా విజయక్క ఇంకా కొంతమంది బంధువులు ఊళ్ళోనే ఉన్నారు. ఊళ్ళో దిగగానే నాన్న ముందు విజయక్క ఇంటికి వెళ్దాం రా వాసు, టాక్సీని అట్టే వెళ్ళమని చెప్పు అన్నారు. నిజమే, విజయక్కను చూసి చాలా కాలం అయింది. ఊరుకొచ్చే ముందు తన దగ్గరికి రాకుండా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళామని తెలిస్తే బాధపడుతుంది. ఒరే వాసు, పెద్దవాడు అయిపోయావురా, అందుకే నీ కళ్ళకి విజయక్క కనిపించట్లేదు కదా అంటూ తన మాటలతో చంపేస్తుంది. అమ్మో, అవన్నీ భరించడం కన్నా నాన్న చెప్పినట్టు విజయక్క ఇంటికి వెళ్ళడమే కరెక్ట్ అనుకుని టాక్సీ డ్రైవర్కి అడ్రస్ చెప్పి అక్కడికే వెళ్ళమన్నాను. అమ్మా నాన్నలు మా దగ్గరికి తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు తప్పితే ఊళ్ళో మళ్ళీ అడుగుపెట్టింది లేదు. చూస్తుంటే ఊరు చాలా మారిపోయినట్టు అనిపిస్తుంది. అప్పటి పెంకుటిళ్ళన్నీ బహుళ అంతస్తుల ఇల్లులు అయిపోయాయి. మట్టి రోడ్లు సిమెంట్ రోడ్లలా దర్శనమిస్తున్నాయి. రోడ్డు మీద ఎప్పుడో కానీ ఏదో ఒక 2 వీలరో సైకిలో వెళ్ళేది. అలాంటిది విశ్రాంతి లేకుండా ఏదో ఒక వెహికల్ వెళ్తూనే ఉంది. కేవలం వ్యవసాయం మీద ఆధారపడే ఊరి ప్రజలు ఇప్పుడు వ్యాపారాలు కూడా మొదలుపెట్టారు. 10 సంవత్సరాల్లో ఊరు ఎంతలా మారిపోయింది అని అనుకుంటుండగానే కారు విజయక్క ఇంటి ముందు ఆగింది. నేను ఆ ఆలోచన నుండి తేరుకునేసరికి నాన్న కార్ దిగి ఇంటి లోపలికి వెళ్ళారు. రఘు కార్ దిగి డిక్కీలో ఉన్న లగేజ్ని కింద పెడుతున్నాడు. ఒరే వాసు, ఇంకా కార్ దిగకుండా అలాగే కూర్చున్నావేంట్రా? అక్క వాళ్ళ ఇల్లొచ్చింది అని అమ్మ పిలవడంతో సరే అమ్మ అని కార్ దిగి రఘు దించిన లగేజ్ని తీసుకుని ఇంట్లోకి నడిచాను. అప్పటికే విజయక్క నాన్నతో మాటల్లో పడింది. అమ్మని చూసి ఎలా ఉన్నా పిన్ని, చాలా కాలమైంది నేను చూసి అని అమ్మని హత్తుకుంది. మమ్మల్ని చూసి ఒరే వాసు, రఘు బాగున్నారా? ఇన్నాళ్ళకని మీకు ఈ అక్క గుర్తు రాలేదా అని మమ్మల్ని చెరువైపు దగ్గరికి తీసుకుంది. కాసేపు అందరం కుశల ప్రశ్నలు వేసుకొని ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు. ముందు మీరు స్నానాలు కానిచ్చేయండి, ఈలోగా నేను టిఫిన్ రెడీ చేస్తానని విజయక్క కిచెన్లోకి వెళ్ళింది. అరగంటలో మా అందరి స్నానాలయ్యి హాల్లోకి వచ్చాం. ఈలోగా విజయక్క అందరికీ టిఫిన్లు వడ్డించింది. అలా ఆ రోజంతా విజయక్క ఇంట్లోనే సరదాగా గడిపాం. మా నాన్న విజయక్క వాళ్ళ నాన్న ఇద్దరు తోడబుట్టిన వాళ్ళు. విజయక్కకి 10 ఏళ్ల వయసున్నప్పుడే పెదనాన్న పెద్దమ్మ ఓ యాక్సిడెంట్లో పోయారు. అప్పటి నుంచి విజయక్క బాధ్యతని అమ్మా నాన్నలే తీసుకున్నారు. అన్నదమ్ముల పిల్లలమైనా అంతా ఒక తల్లి పిల్లల్లా ఒకరంటే ఒకరం ప్రేమగా ఉండేవాళ్ళం. చిన్నప్పుడే తన తల్లిదండ్రులను కోల్పోవడంతో పిన్ని బాబాయిలనే తల్లిదండ్రులుగా భావించేది. ఆ అమ్మా నాన్న కూడా తన కడుపున పుట్టిన కూతురుగానే చూసుకునేవాళ్ళు. అందరం ఒకే స్కూల్లో చదువుకున్నాం. పాఠశాల చదువు పూర్తి చేసుకుని కాలేజీ చదువులకి పక్క ఊరికి వెళ్ళేవాళ్ళం. విజయక్కడి డిగ్రీ పూర్తవగానే తెలిసిన వాళ్ళు మంచి సంబంధం రావడంతో ఆ అమ్మా నాన్న తనకి పెళ్లి జరిపించారు. తాతయ్య బ్రతుకున్నప్పుడే తన పేరు మీద ఉన్న 40 ఎకరాల పొలంలో 20 ఎకరాలు
నాన్న పేరు మీద మరో 20 ఎకరాల పొలం, ఇల్లు విజయక్క పేరు మీద రాశాడు. తల్లిదండ్రులు లేని పిల్ల కదరా! ఈ ఇంటిని తన పేరు మీద రాస్తున్నాను. నీకేం అభ్యంతరం లేదు కదా అని తాతయ్య నాన్నని అడిగితే, కావాలంటే నాకిచ్చే 20 ఎకరాల పొలం కూడా విజయ్ పేరు మీదే రాయండి నాన్న. మాకు మా పిల్లలొకటి, తానొకటి కాదన్నారు నాన్న. అలా విజయ్‌కి పెళ్ళైనా అదే ఇంట్లో ఉంటుంది. నాన్న రిటైర్డ్ అయ్యేంత వరకు అమ్మా నాన్నలు విజయ్ కోరిక మేరకు అదే ఇంట్లో ఉన్నారు. ఆ తర్వాత నేను, రఘు అమ్మానాన్నల్ని మా దగ్గరికి రమ్మని ఒత్తిడి చేయడంతో గత 10 సంవత్సరాలుగా వాళ్ళు మా దగ్గరే ఉంటున్నారు. అలా నేను, రఘు ఆ మరుసటి రోజు ఊర్లో ఉన్న మా చిన్ననాటి స్నేహితుల్ని, తెలిసిన వాళ్ళని కలిసొచ్చాం. అమ్మానాన్నలు విజయక్కతో కలిసి బంధువుల ఇళ్ళకి వెళ్ళొచ్చారు. అలా 4 రోజులు గడిచాయి. అమ్మా నాన్నలో ఈ 10 సంవత్సరాలు ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉండటం గమనించాను. అప్పటికే నాకు, రఘుకి ఆఫీస్‌లో పెట్టిన లీవ్‌లు అయిపోతుండడంతో నాన్నతో మనం ఇక బయలుదేరాలి నాన్న అని చెప్పడానికి వెళ్తుంటే విజయక్క పిలిచింది. ఒరే వాసు, రఘు ఓసారి ఇలా రండి అని. ఏంటక్కా అని నేను, రఘు వెళ్ళి తన పక్కన కూర్చున్నాం. వచ్చినప్పటి నుంచి మీతో ఒక విషయం గురించి మాట్లాడదామంటే ఏదో ఒక పనిలో ఉంటూ అసలు వీలు కావడం లేదు అంది. దేని గురించని నేను, రఘు ఒకరి మొహాలు ఒకరిని చూసుకుని ఏంటక్కా, ఏదైనా ముఖ్యమైన విషయమా అడిగాం. అందుకు విజయక్క, ఓసారి అమ్మానాన్నల్ని ఎలా ఉన్నారో పలకరిద్దామని నెల క్రితం వాళ్ళకి ఫోన్ చేశానురా. ఇద్దరూ చాలా డల్‌గా మాట్లాడారు. నిజానికి వాళ్ళ గొంతులో అంత నిరాశ, నిస్పృహ నేనెప్పుడూ చూడలేదు. ఏమైందమ్మా అని అడిగితే ఆ అమ్మ నాతో ఏం చెప్పలేదు. నాన్ననడిగా, ఏంటి నాన్న నాతో చెప్పకూడదా అని. అందుకు నాన్న, నేను మీ పిన్నికి మీదట హోమ్‌లో ఉండాలంటే విజయ, మాకక్కడ ఉండటం అస్సలు ఇష్టం లేదన్నాడు. నిజానికి ఆ విషయం విని నేనే ఆశ్చర్యపోయాను. పాపం ఆ ముసలి మనుషులు విని ఎలా తట్టుకుంటాయి? ఎందుకు మీతో ఎవరన్నారు అని అడిగితే మీరిద్దరూ ఫోన్‌లో మాట్లాడుకుంటుంటే విని అక్కడ ఉండలేమని చెప్తూ బాధపడ్డారు. అసలు వాసు ఎందుకలా నిర్ణయం తీసుకున్నాడు అడిగితే భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగ బాధ్యతలు బిజీగా ఉంటూ మమ్మల్ని చూసుకునే సమయం లేదని అందుకే అలా నిర్ణయం తీసుకున్నానని చెప్తూ బాధపడ్డాడు. వాళ్ళు చెప్పింది విని నాకు బాధేసింది. ఆ మాటలు విని మనసుని కష్టపెట్టుకుని వాళ్ళు బాధపడుతున్న విషయం నాకు అర్థమయ్యి, చాలా కాలమైంది కదా, ఓ వారం రోజులు మన ఊరికి వచ్చి వెళ్ళకూడదు బాబాయ్ అడిగాను. నిజానికి నాకు ఎప్పటినుంచో మన ఊరికి రావాలని ఉందమ్మా. ఇక మీదట మళ్ళీ చూస్తామో లేదోనని. కానీ వాసు ఏమంటాడో అన్నాడు. మళ్ళీ ఓసారి అడిగి చూడండి బాబాయ్, వాడు కాదని నేను చెప్పాను. అప్పుడు కొన్ని రోజుల కోసం వాళ్ళని ఊరికి రమ్మన్నా ఆ తర్వాతే నేను నిర్ణయం తీసుకున్నాను. ఇక మీదట వాళ్ళని నా దగ్గరే ఉండమని చూసుకోవాలని. ఇది మిమ్మల్ని తప్పుపట్టి తీసుకునే నిర్ణయం కాదురా. నాకు తెలుసు అమ్మా నాన్నంటే మీ ఇద్దరికి ప్రాణమని. ఇప్పుడున్న ఈ బిజీ జీవితంలో వాళ్ళని సరిగ్గా చూసుకోవడం లేదని మీరు ఆ నిర్ణయం తీసుకుని ఉంటారని నేను అర్థం చేసుకోగలను. కానీ వాళ్ళని హోమ్‌లో చేర్పించడం వద్దురా. అయినా వాళ్ళ మధ్య ఉన్నంత సంతోషంగా ఎన్ని సౌకర్యాలున్నా ఆ హోమ్‌లో సంతోషంగా ఉండలేరు. అయినా వాళ్ళు ఇంకెన్నాళ్ళు బ్రతుకుతారని నా దగ్గరే ఉంటారు. మీ బావగారు కూడా అదే అన్నారు. ఇక్కడికొచ్చిన తర్వాత పిన్ని, బాబాయ్‌లతో మాట్లాడితే అందుకు వాళ్ళు మొదట నిరాకరించినా, ఆ తర్వాత నా బలవంతం మీద ఒప్పుకొని ఇక మీదట తాను పుట్టి పెరిగిన ఇంట్లోనే ఉండబోతున్నానని బాబాయ్ చాలా సంతోషించాడు అని చెప్పిందక్క. మేమెక్కడ అమ్మానాన్నల పట్ల మా బాధ్యతను మర్చి ప్రవర్తిస్తున్నామని అక్క అనుకుంటుందో ఏమోనని. లేదక్క, అమ్మ నన్ను చూడలేక కాదు. మేమిద్దరం ఉద్యోగాలు వెళ్తే, పిల్లలు స్కూలుకి వెళ్తే వాళ్ళిద్దరే ఇంట్లో ఉండేది. ఇద్దరికీ వయసైపోతుంది. ఎప్పుడు ఏ ఎమర్జెన్సీ వస్తుందోననే భయం. ఈ వయసులో పక్కనే ఎవరో ఒకరు ఉండి చూసుకోవాల్సింది పోయి తప్పని పరిస్థితిలో ఒంటరిగా వదిలేసి వెళ్తున్నాం. రఘు వాళ్ళది కూడా అదే పరిస్థితి. అందుకే హోమ్‌లో అయితే ఎప్పుడూ ఎవరితో ఒకరి పర్యవేక్షణ ఉంటుందని, వైద్య సదుపాయాలకి ఎలాంటి ఇబ్బంది ఉండదని, పైగా తమ వయసు వాళ్ళతో వాళ్ళకి కాలక్షేపంగా ఉంటుందని అలా నిర్ణయం తీసుకున్నాం. అందుకు వాళ్ళు ఒప్పుకుంటారో లేదో అని విషయం వాళ్ళకింకా చెప్పను కూడా లేదు. ఇది కేవలం మా ఆలోచన మాత్రమే. విషయం వింటేనే అమ్మానాన్న ఇంత బాధపడ్డారంటే మా ఆలోచనను మానుకుంటాం అక్క. ఇంట్లోనే వాళ్ళని కనిపెట్టుకుని ఉండే ఓ మనిషిని పెట్టుకుంటాం కానీ ఇక్కడ వద్దక్క అని ఈ విషయం అమ్మానాన్నకి అర్థమయ్యేలా చెప్పి వాళ్ళ మనసుని కష్టపెట్టుంటే క్షమాపణ కోరి వస్తానని చెప్పి అక్కడి నుంచి లేవబోతుంటే నాన్ననే అక్కడికొచ్చారు.
సారీ నాన్న, మిమ్మల్ని చూసుకోవటం బరువనుకుని కాదు అని చెప్పబోతుంటే, ఒరే వాసు, నేనంతా విన్నాన్రా, మిమ్మల్ని అర్థం చేసుకోగలను. ఓవైపు వృత్తి బాధ్యతలు, అటు కుటుంబ బాధ్యతలు, మరోవైపు మా కోసం సమయం ఇవ్వలేక వీటన్నింటి మధ్య మీరెంత నలిగిపోతున్నారో నాకు తెలుసురా. మీరు మాట్లాడుకోవటం విని బాధ అనిపించినా ఆ తర్వాత మాకు హోమ్‌లో ఉండటమే కరెక్ట్ అనిపించింది. అప్పుడే విజయ ఫోన్ చేయటం, ఊరికి రావటం, ఆ తర్వాత తను మమ్మల్ని ఇక్కడే ఉండిపోమంటం జరిగిపోయాయి. మీరెంతో మాకు తను అంతే. ఎక్కడైతే ఏంట్రా వాసు, తను కోరుకున్నట్టు నేను అమ్మ ఇక మీదట ఇక్కడే ఉంటామన్నాడు నాన్న. లేదు నాన్న, ఆ అమ్మ మీరు మాకు దూరంగా ఉంటే ఎలా ఉన్నారో ఏంటో అని కంగారుగా ఉంటుంది. మేమే ఇంకేదో నిర్ణయం తీసుకుంటాం కానీ మా దగ్గర ఉండమని మాత్రం చెప్పొద్దు నాన్న అన్నాను. లేదురా వాసు, నాకు కూడా చివరి రోజుల్లో సొంత ఇంట్లో సొంత మనుషుల మధ్య ప్రాణం పోయిందని తృప్తి ఉంటుంది కదా. ఇలాగే ఎప్పుడైనా సెలవులు దొరికినప్పుడు వచ్చి చూసి వెళ్తుండండి అన్నారు నాన్న. అమ్మని నేను కూడా అదే అని తెలిసి వాళ్ళకి మీదట ఇక్కడ ఉంటేనే సంతోషంగా ఉంటారని అర్థం చేసుకొని నేను రఘు తిరిగి వెళ్ళిపోయాం. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మరెన్నో ఇలాంటి మంచి మంచి కథలు వినడం కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.